వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఆల్ హిలాల్ మైదానంలో రంజాన్ ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ముస్లింల ప్రార్థనలో పెద్ద ఎత్తున పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అమానుల్లా మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు అన్ని విధాల అన్యాయం చేస్తూ ఉంది. ముస్లింలపై పెత్తనం కోసం వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశపెట్టి ముస్లింలపై చిన్నచూపు చూస్తూ ఉంది. ఈ బిల్లుకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మద్దతు పలకకుండా చూడాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతును రద్దు చేసి ముస్లింలకు అండగా నిలబడాలని కోరారు. ఇలాంటి చర్యలతో భారతదేశంలో మత సామరస్యంకు భంగం కలిగే చర్యలు, మతోన్మాదాలకు పూనుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలపకుండా ముస్లింలకు న్యాయం చేయాలి. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేదే లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ బాషా, ఇనాయతుల్లా, నయాజ్, రాహిల్, అఫ్నాన్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మేడం గారి ఆదేశాల మేరకు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపికమ్మ ఆదేశాల మేరకు ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా హిందూపురం నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు అంతు లేకుండా పోయింది. నల్ల చట్టాలని ప్రజలపై రుద్దుతూ వక్బోర్డ్ అయితేనేమి, బ్యాంకుల జాతీయకరణం చేసేది బదులు దోచుకునే పరిస్థితి చేయడం అయితేనేమి, కర్మాగారాలు అయితేనేమి, LIC అయితేనేమి, ఇలాంటి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి మన దేశంలో ఆర్థిక భారాన్ని పెంచి ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. అంతేకాకుండా దేశంలో మతపరమైనటువంటి చట్టాలు తెచ్చి మత ప్రాతిపదిక మీద ముస్లింలను అడుగుదొక్కాలనేటటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి ఇందులో భాగంగానే ఈరోజు మా స్వతంత్ర వక్ఫ్ బోర్డుని ఈరోజు లాక్కొని దాన్ని కూడా ప్రభుత్వం దీంట్లో కలుపుకోనాలని చెప్పి ఒక దురుద్దేశం ఉన్నటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు వక్ఫ్ బోర్డుని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు అనేది ఎవరో ఇచ్చినటువంటి జాగీరు కాదు. వక్ఫ్ బోర్డు 1954 సంవత్సరంలో మా ముస్లిం పూర్వీకులు స్థాపించినటువంటి ఒక స్వతంత్రమైనటువంటి సంస్థ. అందులో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఎవరి జాగీరు కాదు, కేవలం ముస్లింలకు సంబంధించినటువంటి మాత్రమే. అటువంటిది ముస్లింలని అడగదక్కాలా, ముస్లింలని ఎటు కాకుండా చేయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఈరోజు పార్లమెంటు ఒక దురుద్దేశమైనటువంటి బిల్లును పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నితీష్ కుమార్ గారు అయితేనేమి, చిరాగ్ పాస్వాన్ గారు అయితేనేమి ఈరోజు బిల్లుకు మద్దతు ఇచ్చేటటువంటి పోకడలు కనబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ యొక్క ముస్లిం సమాజం తరఫున ఈరోజు చెప్తున్నాం, దయచేసి మీరు ముస్లిం దూరం చేసుకోవాలనుకుంటే ఈ యొక్క బిల్లును మద్దతు ఇవ్వకూడదు. మద్దతు ఇవ్వకుండా ముస్లిం సమాజాన్ని కాపాడాలా. ముస్లింలు లేనిదే మీ పార్టీ ఇంతవరకు మనుగడలో లేదు. కాబట్టి దయచేసి ముస్లిం సమాజాన్ని మీరు కూడా ముస్లిం సమాజాన్ని కాపాడాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క బిల్లును మీరు పార్లమెంట్లో వ్యతిరేకించాలని చెప్పి కూడా మేము మీకు డిమాండ్ చేస్తున్నాం. జై హింద్.